జూలై 5వ తారీఖున యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగే బహిరంగ సభకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలు పాల్గొని బహిరంగ సభను విజయవంతం చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు తీర్మానం మల్లన్న కోరారు. గద్దర్ మారోజు వీరన్న, బెల్లి లలిత, ఎర్ర సత్యం, కోనపురి సాంబశివుడు తెలంగాణ అమరుల సాక్షిగా తెలంగాణలో బీసీలు రాజ్యాధికారాన్ని సాధించాలని తీర్మానం మల్లన్న తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో వెలమదొరలు, రెడ్డిలు అధికారానికి చరణగీతం పాడాలని మల్లన్న సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 50,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను కేసీఆర్ కుటుంబం మరియు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు ఊబిలోకి నెట్టిందని తెలియజేశారు. పాటను మొట్టమొదటిసారిగా గద్దర్ అక్కడే ఆలపించాడు. బెల్లి లలితక్క, మారోజు వీరన్న, కోనపూరి సాంబశివుడు, మా ఎర్ర సత్యమన్న, ఇట్లా ఈ మహనీయుల అందరినీ వాళ్ళ ఆశయాలను ఒకే వేదిక మీదకి తీసుకొస్తూ రాజ్యాధికారం ఒకటే బీసీల ముంగట్టున్నటువంటి మార్గంగా మేము తీసుకురాబోతా ఉన్నాం. సో కాబట్టి అందరికి కూడా రెడ్లు వెలమలు తప్ప మిగతా వాళ్ళందరికి కూడా ఈ సభకు సగౌరవంగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఈ సభను ఒక కొత్త తరహాలో, కొత్త ప్రపంచంలో ఇప్పుడున్నటువంటి టెక్నాలజీకి అనుగుణంగా ఈ సభ నిర్వహించాలని చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. దానికోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం అందరూ కూడా ఎక్కడికక్కడ వర్క్ లోకి దిగిపోయినారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళు పడుతున్నటువంటి శ్రమ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా మనందరినీ ఒకటి చేసేటువంటి కార్యక్రమాన్ని చెప్పి గుర్తించి నిర్వహిస్తా ఉన్నాము. దానికి సంబంధించినటువంటి ఆహ్వాన పత్రికలు మా బీసీ నాయకత్వానికి, మా ఎస్సీ సోదరులకు, ఎస్టీ సోదరులకు, మైనార్టీ సోదరులకు అందరికి కూడా ఆహ్వాన పత్రికలు పంపించడం జరిగింది. ఈ సభకు చాలా ప్రాధాన్యత ఉండబోతా ఉంది. మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కొత్త చరిత్ర ప్రారంభం కాబోతున్నటువంటి రోజు.